దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము వారముల పండుగను ఆచరించుకుంటున్నాం. మామూలుగా లెక్క ప్రకారం అయితే 50 దినాలు వారముల పండుగను ఆచరించాలి. ఈ 50 దినాలను ఆచరించాల్సిన ఈ పండుగను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారముల పండుగను జ్ఞాపకం చేసుకొని వారముల పండుగను ఆచరించి దేవుడైన యెహోవా ఆయన ప్రజల కొరకు ఏర్పాటు చేసిన ఈ వారముల పండుగను మనము చక్కగా ఆచరించాలని దేవుని యొక్క ఉద్దేశము. ఆత్మ సంబంధమైన పిల్లల కొరకు, దేవుని యొక్క స్వాస్థ్యమైన బిడ్డల కొరకు ఈ పండుగను దేవుడు మరి ఇచ్చి ఉన్నారు. కనుక మనము లేవి కాండంలో కూడా ఒక మాట చదువుదాం. చూడండి, లేవి కాండము 23వ అధ్యాయము 15వ వచనము కూడా మనము చదువుకుందాం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. కనుక నైవేద్యం అర్పించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నైవేద్యం అంటే ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విశ్రాంతి దినము అయిపోయిన మరుసటి దినము అంటే ఆదివారమే. 7 ఆదివారాలు లెక్కించి యెహోవాకు పండుగను ఆచరించి 50వ దినము కూడా జరిగించాలంటే 50 దినాలు తెలుసు కరెక్ట్ గాని. కానీ ప్రియమైన ఉన్న పరిస్థితులను బట్టి 7 యెహోవా మన కొరకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన బిడ్డల కొరకు సిద్ధపరిచిన ఈ పండుగను మర్చిపోకుండా మన పూర్వీకులు ఏ విధంగా చక్కగా లెక్కించి ఈ పండుగను ఆచరించారో మనము కూడా ఆయన పిల్లలం కనుక, మనము కూడా ఆయన స్వాస్థ్యమైన బిడ్డలం కనుక మనం కూడా ఆత్మ సంబంధమైన వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము కనుక ఈ పండుగ 7 శుక్రవారాలు పెట్టుకొని మనం చేస్తున్నాం. శనివారం విశ్రాంతి దినము ఎప్పుడు ఉంటుంది, అది ఆ విశ్రాంతి దినము ఎప్పుడు ఆచరించాల్సింది. ఆదివారం పునరుద్ధాన దినము, దేవుడు తన కుమారుని లేపుకునే దినము, పరిశుద్ధ సంఘముగా కూడుకునే దినము, అది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ప్రతి ఆదివారము మనం జరిగించుకున్నాం. అయితే మనకు పండగ ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి ఈ పండగని ప్రియమైన దేవుని బిడ్డలారా మనము శుక్రవారాలు పెట్టుకొని 7 శుక్రవారాల పండుగను ఆచరిస్తున్నాం. తెలుసు దీనిలో ఉన్న మర్మము, ఎలా చెయ్యాలో ఏంటో అంతా తెలుసు. కానీ ఈ వారముల పండుగను అసలు ఆచరించకుండా ఉండే కంటే 7 శుక్రవారాలు పెట్టి దేవుడు మనకిచ్చిన పండుగ 7 వారములు లెక్కించి పండుగను ఆచరించాలి. విశ్రాంతి దినము, ప్రతి విశ్రాంతి దినమును దేవుని ఆలయంలోకి మనం రావాల్సిందే. ప్రతి పునరుద్ధాన దినమున దేవుని ఆలయంలో మనం గడపాలి. దేవుడు తన కుమారుని లేపుకున్నాడు, మనల్ని కూడా తన శక్తి చేత లేపుతాడనే ఆ విశ్వాసంతో మనం ముందుకు నడవాలి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా 7 శుక్రవారాలు పెట్టుకున్నాం, ప్రత్యేకముగా దేవుని పండగ, వారముల పండుగ. యేసు ప్రభు కూడా ఒకసారి చూడండి, యేసు ప్రభుని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త, యేసు ప్రభు కూడా 4 పండుగలు ఆచరించాడు. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ, ఆలయ ప్రతిష్టత పండుగ. ఐదో అధ్యాయము పస్కాను పడిన పులియని రొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ చక్కగా రాయబడింది. అయితే ఈ వారముల పండుగ దీన్ని 50 దినాలు చేయాలి కనుక అందుకనే ఇక్కడ లేఖనాల్లో యేసు ప్రభు పండుగను ఆచరిస్తున్నారు. చూడండి, ఇదే వారాల పండుగ. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో దేవదూత
కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపన్ను గనక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారుగా. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చాను. పస్కాను పడిన పులిన రొట్టెల పండగ దాని పేరు. ఇక్కడ యేసు ప్రభు రెండో పండుగను ఆచరించడానికి వెళ్తున్నాడు. రెండో పండుగ యూదుల పండుగ ఒకటి వచ్చాను. యేసు యెరూషలేముకి వెళ్ళెను. అక్కడ బెతస్దానబడిన కోనేరులో 5 మంటపములు కలవు. 5 మంటపాలంటే ధర్మశాస్త్రము, ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. 5 మంటపాలు కలిగిన ఆ కోనేటిలో దేవదూత వచ్చి ఎప్పుడైతే వాక్యం చెప్పడానికి మొదలేసిందో ఎట్టి వ్యాధిగ్రస్తుడైన ఆ కోనేటిలోకి వచ్చి ఆ మందిరంలోకి వచ్చి కూర్చున్నప్పుడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైన స్వస్థతపడతాడంట. ఇప్పుడు దేవదూత వాక్యం చెప్పేది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు దేవదూతలు. అందుకే గబ్రియేలు దూత దేవుడు పంపిస్తే వచ్చి మనకు వర్తమానము తెలియపరుస్తుంది. మిఖాయిలేమో యుద్ధం చేయటానికి. చూసారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న దూతలు. యేసు ప్రభు కూడా ఏమై ఉన్నాడు? ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త అయి ఉన్నాడు, దూత కూడా. యెహోవా దూత, ప్రధాన యాజకుడు. యెహోవాకి ఏమై ఉన్నాడు యేసు ప్రభు? ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఈ వారముల పండుగ ఆచరించడానికి యేసు ప్రభు చక్కగా దేవుని ఆలయానికి వచ్చాడు. అక్కడ ధర్మశాస్త్రంలో 5 ఖండాల గురించి బోధిస్తున్నాడంట. 5 ఖండాల గురించి బోధిస్తా ఉన్నప్పుడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా ఎవరైతే ముందు వెళ్ళి మేము మందిరంలో కూర్చోవాలి, ఎప్పుడే ఆ దేవదూత వాక్యము బోధించేటప్పుడు నేను ముందే వెళ్ళిపోవాలి, వాక్యం బోధించే ముందే వెళ్ళాలని ఎవరైతే ఆ స్థలంలోకి వస్తారో ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను ప్రేమ దేవుని బిడ్డలారు స్వస్థత పొందుతారు, స్వస్థత పొందుతారు. కనుక 5 మంటపాలంటే 5 ఖండాలు. దేవదూత అంటే దేవుని సేవకులు. అందుకే మలాకి గ్రంథంలో కూడా దేవుని దూత అంటారు యేసు ప్రభు. క్రొత్త నిబంధనకు యెహోవా దూత. చూడండి, మలాకి గ్రంథంలో ఒక మాట చదువుతాం మనం. మలాకి 3వ అధ్యాయంలో 1వ వచనము 1-2 వచనం వరకు చదువుకుందాం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు వార్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలవాణి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయు వాడైనట్లు కూర్చొని ఉండును. చాలు. కనుక దేవుని దూత, దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త యేసు ప్రభు. చూసారా? కనుక ఈ యొక్క దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభు యూదుల పండుగ ఒకటి వస్తే ఆ పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వెళ్ళి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పండుగను ఆచరించుటకు యెరూషలేముకు వెళ్ళి ఉన్నారు. కనుక యెరూషలేముకు యేసు ప్రభు ఎన్ని మార్లు వెళ్ళేవాడు? 4 పండుగలకు వెళ్ళాడు. విశ్రాంతి దినమును ఆచరించడానికి వెళ్ళేవాడు. ప్రతి అమావాస్య దినము కూడా వెళ్తాడు. ప్రతి ఉదయము సాయంకాలం దినము నేను దేవుని ఆలయంలో ఉంటాను అంటాడు. ప్రతి దినము దేవుని ఆలయంలో ఉంటాడు. ఒక విశ్రాంతి దినమే కాదు, ఒక అమావాస్య కాదు, 4 పండుగలు. అన్ని సంవత్సరం మొదలుకొని సంవత్సరం చివరి వరకు ఎక్కడ ఏమేం జరుగుతున్నాయో దేవుని యెరూషలేము దేవాలయంలో ఆ దేవాలయ ఆలయంలోకి వెళ్ళి అక్కడ పండుగను ఆచరించేవాడంట యేసు ప్రభు. యేసు ప్రభువే కదా మనకు మార్గము, సత్యము, జీవము. యేసు ప్రభువే కదా తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది.
తండ్రి చిత్తం నెరవేర్చు వారే నిత్య జీవనకు వారసులు. కనుక యేసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చి తండ్రి యొక్క మార్గంలో మనల్ని నడిపించాడు. తండ్రికి లోబడ్డాడు, తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. యేసు ప్రభు లోబడి జీవించాడు దేవునికి, దేవుని మాటకు లోబడ్డాడు. చూసారా? ధర్మశాస్త్రంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ పండుగను 7 వారములు లెక్కించి వారముల పండుగను ఆచరించబడ్డాడు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో క్రొత్త నిబంధనలో యేసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చాడు, తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రి ధర్మశాస్త్రంలో ఇచ్చిన పండుగలను చక్కగా నెరవేర్చాడు. కనుక యేసు ప్రభువే మనకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. నీవు నేను మనందరం కూడా ఈ వారముల పండుగను మనం ఆచరించటానికి దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం, దేవుని యొక్క శాస్త్రమై ఉన్నాం. ఆత్మ సంబంధమైన బిడ్డల కొరకే ఈ పండుగలు. ఈ పండుగను ఆచరించాలంటే చాలా పరిశుద్ధత, పవిత్రత కావాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా పరిశుద్ధత, పవిత్రత కావాలి. లేవీకాండము 26వ అధ్యాయం ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశం ఎలా ఉన్నదో లేఖనాలని మనం చూద్దాం. చూడండి, 26వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమలను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు. మీరు సాగిపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడని యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో ఏది మనకు కంటికి కనబడే దానికి సాగిలు పడకూడదు, నమస్కారం చేయకూడదు. మన చేతులతో చేయబడిన దానికి సాగిలు పడకూడదు. అందుకే అంటాడు, నీ దేవుడిని యెహోవాను నేనే. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ చూడండి. మీ దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఈ 4 పండుగలను ఆచరించరు. వారు మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు పెట్టుకున్న పండుగలను ఆచరిస్తారు. వారి మనసుకు నచ్చినట్లుగా దేవుడు పని చేయరు వారు. ఎందుకంటే యథార్థత, పవిత్రత, పరిశుద్ధత ఉండదు. కాబట్టి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ళ అందే కాని ఉండు. దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. చాలు. ప్రియమ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినినట్లయితే దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. మనం మరణించక తలకే దేవుని మాట వినాలి. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం మరణించక తలకే దేవుని యొక్క పని చెయ్యాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. యేసు ప్రభు మరణించక తలకే దేవుని పని చేశాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుడిచ్చిన పండుగలను ఆచరించాడు, దేవుడిచ్చిన విశ్రాంతి దినమును ఆచరించాడు. అమావాస్యలే కాదు, ప్రతి దినము దినము దేవుని ఆలయంలో చక్కగా వెళ్ళి బోధకుల దగ్గర బోధకులు అక్కడ బోధిస్తూ అనేక మంది ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయాలతో వారు వాదోపవాదాలు చేస్తూ ఉండేవాడు. వారు చేసే పనులు యేసు ప్రభుకి నచ్చలేదు. ప్రతి దినము దేవుని ఆలయంలోకి వెళ్తూ ఉండేవాడు. చూసారా? కనుక యేసు ప్రభు మనకు మార్గము, సత్యము, జీవము ఉన్నాడు. యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క శాస్త్రమై ఉన్న ప్రజలుగా ఉండాలంటే దేవుడు కాండాల్లో 5 మంటపాలు ఉండేవి కదా కోనేరు దగ్గర. ఆ 5 మంటపాల్లో అక్కడ 5 కాండాల్లో జరిగిన ఆత్మ సంబంధమైన
బిడ్డల కొరకు, క్షేమ సంతానము కొరకు, నీతిని నెరవేర్చడానికి క్షేమ సంతానము వారికి దేవుడు ఇచ్చిన క్రమమే ఇది. విశ్రాంతి దినం ఉంది, అమావాస్యలు ఉన్నాయి, వారముల పండుగ ఉన్నది చూసారా, పర్ణశాలల పండుగ, పులియని రొట్టెల పండుగ, ఆలయ ప్రతిష్ఠిత పండుగ, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన బిడ్డల కొరకు దేవుని యొక్క పేరు పెట్టబడిన ఆయన స్వాస్థ్యము కోసం ఏర్పాటు చేసిన పండుగలు ఇవి దేవుడు. అందుకని అందరూ ఈ దీనిలోకి రాలేరు. అందరూ పరిశుద్ధత పవిత్రతగా ఉండాలంటే కష్టము. అందుకే చూసారుగా ఇందాక ఏమన్నారు, ఇశ్రాయేలీయులతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం నుండి మీరు వచ్చారు కదా, ఐగుప్తు ఆచారాల ప్రకారం మీరు నడవకూడదు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేసిన కనాన్ దేశములకు మిమ్మల్ని నడిపిస్తున్నాను కనుక ఆ కనాన్ దేశపు ఆచారాల ప్రకారం కూడా మీరు నడవకూడదు. నేను ఇచ్చిన విధులు, కట్టడలు, ఆదుల ప్రకారమే మీరు నడవాలి. చూడండి లేఖనములో లేవీకాండము 18వ అధ్యాయంలో ఒక మాట చదివి మనం ముగించుకుందాం. లేవీకాండము, దేవుడు చెప్పిన మాట చక్కగా వినాలి. మనం ఏది వద్దన్నాడో దాన్ని మానేయాలి అంతే. మనం అప్పుడు ఆత్మ సంబంధమైన బిడ్డలుగా, అప్పుడు దేవునికి ఇంపైన సువాసనగా ఆయన మన నొసటన ముద్ర వేస్తాడు. ఈ నా ప్రజలు, ఈ దేవుని ప్రజలు, వీరి దేవుని ప్రజలు, ఇది ఆత్మ సంబంధులు అని 18వ అధ్యాయం 1వ వచనం చదువుకొని ముగించుకుంటాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నేను మీ దేవుడిని యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలను. మీ దేవుడు నాకు యెహోవాను నేను. మీరు నా కట్టడలను, నా విధులను అనుసరింపవలను, ఆచరింపవలను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. ఎవరైనా చెప్పారా ఈ విధంగా? నేనే దేవుడు, నేనే యెహోవాను, నేనే నా శాస్త్రం. సర్వభూమి నాదే. భూమి 4 దిక్కులు, భూమి ఎంత 4 దిక్కుల ప్రేమ దేవుడిలారా, నువ్వు ఎంత దూరంగా పో, మొత్తం దేవుడిది. నరులకు నివాస స్థలముగా ఇచ్చాడు దేవుడు. భూమిని నరులకు నివాస స్థలముగా ఏర్పాటు చేసి, నరులను ఆదామును ఏర్పాటు చేసి, ఆదాముల నుంచి ప్రేమ దేవుడు బిడ్డలారా జనరేషన్ వచ్చిన తర్వాత జల ప్రళయంలో వారు అందరిని చంపి ఒక్క నోవాహు మాత్రమే, నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. ఆ నోవాహు కుటుంబము 3 వంశముల వారే భూమి అందంతటి వ్యాపించారు. 4 దిక్కులు 3 వంశముల వారు ప్రేమ దేవుని బిడ్డలారా నోవాహు 3 కుమారుల సంతానమే. ఒకరి తర్వాత ఒకరికొకరు పోరాటాలు వద్దు ఇంకా. ఎందుకంటే అన్నదమ్ములు పిల్లలు, ఒక తండ్రికి పుట్టిన వారే అన్నదమ్ములు పిల్లలు కనుక అందరం ఐక్యత కలిగి ఈ భూమి మీద మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు, దేవునికి మహిమ కలిగినట్లుగా మనం ఈ భూమి మీద అందరికీ నివాసం ఈ భూమి 3 వంశం వారికి ఇచ్చాడు. ఎందుకంటే నీతిమంతుడైన నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచాడు. ఆయనతో నడిచాడు కనుక ఆయన సంతానానికి ఈ భూమి అంతా ఇచ్చాడు. ఈ భూమి 3 వంశముల వారు నింపారు కనుక అందరం దేవుని పిల్లలమే, అందరం దేవుని రాజ్యానికి వారసులు కావాలి. అందరి కొరకు ఈ పండుగలు దేవుడు ఇచ్చాడు కనుక వారముల పండుగను మనం ఆచరిస్తున్నాం. నీవు నేను మనందరం కూడా యేసు ప్రభు ఏ విధంగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు, ఆ విధంగా మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నిత్య జీవమునకు వారసులు ఉన్నట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.